దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలమే లేచి దేవుని పాదాల చెంత ప్రార్థించారా? అవునండి, ప్రతిరోజు కూడా దేవాది దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ప్రతిరోజు ఆయనతో మనం సహవాసం కలిగి జీవిస్తున్న కొలది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 147వ కీర్తన 6వ వచనాన్ని ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చు. అవునండి, దేవాది దేవుడు ఆయన దీనుల పక్షంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సాత్వికులను పైకి లేపుతూ ఉంటాడు. దీన మనసు కలిగిన వారిని తప్పకుండా ఆయన ఆదుకుంటాడని మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 146వ కీర్తన 8వ వచనం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండని ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయడు. అవునండి, ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు నీవు నేను దీన మనసు కలిగి ఉన్నామా? ప్రతిరోజు మనము దీనులుగా జీవిస్తున్నట్లయితే, మనకొచ్చే శ్రమలను భరించుకుంటూ ఆయన వైపు తిరిగి మొరపెడుతున్నట్లయితే తప్పక దేవాది దేవుడు మనకు జవాబిస్తూ ఉంటాడు. మనము భయపడవద్దు, మనము కృంగిపోవద్దు. దేవాది దేవుడు వాక్యాన్ని మనకు ఆధారంగా ఇచ్చాడు కనుక మనము సంతోషించి ఆనందించి విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని వైపు చూసి ఆనందించండి. తప్పక దేవాది దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తే రోజు ఆసన్నమైంది కనుక విశ్వాసంతో ప్రార్థించి దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక. ఆమేన్.